నిన్న వైజాగ్ వెళ్ళామండి. అందుకే వీడియో షేర్ చేయలేకపోయాను. ఎందుకు వెళ్ళాం ఏంటి అన్నది కమింగ్ డేస్లో షేర్ చేస్తాను. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే నా ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. మా పెద్ద పాపకి కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నా మార్నింగ్స్ అన్నవి యాజ్ యూజువల్గా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ఇంకా టైం అయితే చూసారు కదా, 5 అవుతుంది. 5 o'clockకి లేచాను. లేచి ఫ్రెష్ అయ్యి అలా 5:15 అది అవుతుంది. నాకన్నా ముందు మా పెద్దమ్మాయి లేచింది. ఇంకా లేచి ఇంకా తను వామ్ వాటర్ అది తీసుకుని చక్కగా బట్టలు ఫోల్డ్ చేస్తుంది. చూసారు కదా, ముందు రోజు నైట్ ఏంటంటే అది చల్లగా ఉన్నాయని చెప్పి ఫోల్డ్ చేయలేదు. ఈ హాలిడేస్ అవి వచ్చాక ఇంకా బట్టలు ఆరేయటం, తెచ్చి ఫోల్డ్ చేయడం, ఈ పనులన్నీ పిల్లలే చేస్తున్నారు. నేనైతే ఇంకా దానికి కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసానని చెప్పొచ్చు. పిల్లలే చూసుకుంటున్నారనమాట పని అంతా. సో వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం వాళ్ళు మడత పెట్టాలి కదా, నైట్ చల్లగా ఉన్నాయని పక్కన పెట్టేశారు. మార్నింగ్ తను చక్కగా 4:30కే లేచి తన పనులు చేసుకుని ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉందన్నమాట, బట్టలు అవి ఫోల్డ్ చేస్తూ. సో ఇంకా తను తన పనిలో ఉంది, నేను కూడా నా పనిలో పడిపోయాను. బయట అది క్లీన్ చేసుకోవడానికి వచ్చేసాను అనమాట. ముందు ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకుంటే రిమైనింగ్ వర్క్స్ అవి తర్వాత చేసుకుంటాను. ఇక్కడ మీతో ఒక విషయం షేర్ చేస్తాను. డిసిప్లిన్ అన్నది మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మన లైఫ్ మీద. మామూలుగా అయితే నేను ప్రతిరోజు పడుకునే ముందు నైట్ సోఫా కవర్స్ అవి చక్కగా అడ్జస్ట్ చేసి పడుకుంటాను, నీట్గా ఉంటాయి అని చెప్పి. అలాగే గిన్నెలు అవి కూడా వాష్ చేస్తాను, ఒక్కోసారి వాష్ చేయను కూడా. బట్ లివింగ్ రూమ్ అది మాత్రం నీట్గా సర్దేసి పడుకుంటాను. బట్ నైట్ మాత్రం నేను సర్దలేదనమాట. నేను పడుకుని పోయాను ఎర్లీగా. కొంచెం అన్నీ చేసి పడుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం ఎందుకు అనీజీగా ఉండి ముందే పడుకుని పోయాను. కానీ మా పెద్ద పాప నేను ప్రతిరోజు సోఫా కవర్లు అవి సర్ది పడుకుంటాను కదా, తను నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కాబట్టి తను పడుకునేటప్పుడు చక్కగా అవన్నీ సర్దేసి పడుకుందండి. మార్నింగ్ నేను లేచి చూసేసరికి మీరు కూడా చూసారు కదా, సోఫా కవర్స్ అవి నీట్గా ఉన్నాయన్నమాట. నాకు అదే అనిపించింది. అంటే మనం పంచువల్గా ఒక పనిని డిసిప్లిన్గా కంటిన్యూగా చేస్తూ ఉన్నాం అనుకోండి, అది పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. సో మనం చేయలేకపోయినా ఒక్కొక్కసారి ఆ డిసిప్లిన్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు దాన్ని కంప్లీట్ చేస్తారనిపించింది. ఇది చిన్న విషయమే అవ్వచ్చు కానీ బట్ చాలా ఇంపాక్ట్ ఉందన్నమాట. నాకైతే ఎంత ముచ్చటేసిందో. నేను చేయలేకపోయినా నేను ప్రతిరోజు ఆ పని చేస్తాను కాబట్టి, ఇల్లు అలా నీట్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేచేటప్పటికి ఇల్లు అలాగే ఉండాలి అని మా అమ్మాయి తీసుకున్న ఆ చిన్న శ్రద్ధ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలా ఏదైనా సరే మనం డిసిప్లిన్గా ముందు యాజ్ ఎ పేరెంట్స్గా పెద్దవాళ్ళగా మనం డిసిప్లిన్గా ఉన్నామనుకోండి, పిల్లలు కూడా మనల్ని చూసి ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటారు, మంచి అలవాట్లని అలవర్చుకుంటారు. నాకు ఇదే చిన్న ఎగ్జాంపుల్ అనిపించింది. మా పిల్లలు హెల్ప్ చేసి పెడతారు అన్ని విషయాల్లో, బట్ ఇది నేను చెప్పకుండా కూడా అది చాలా చిన్న విషయం వదిలేసేయచ్చు, కానీ తను దాన్ని అలా చక్కగా చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందనమాట. ఇంకా నేను లేచాను, ఫస్ట్ మా పెద్ద పాప లేచింది, తర్వాత నేను లేచాను. ఇంకా మా వారు కూడా, అంటే చాలా రోజుల తర్వాత ఇంకా ఎర్లీగా లేస్తున్నాం కదా, సో ఇంకా తను కూడా అనమాట, మేమిద్దరమే లేచి కొంచెం ఆ బోర్ అది ఫీల్ అవ్వకుండా తను కూడా ఎర్లీగా లేచి మాకు కంపెనీ ఇస్తున్నారనమాట. నేను బయట పని చేసుకుంటూ ఉంటుంటే ఆయన కూర్చొని చక్కగా కబుర్లు చెప్తూ ఉన్నారు. అంటే మనం ఆ రొటీన్లో పడటానికి మన ఫ్యామిలీ అంతా కూడా అలా యాక్టివ్గా సపోర్టివ్గా ఉందనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. లేదు మనం ఒక్కళ్ళమే పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకుంటూ కష్టపడుతూ ఉన్నాం అనుకోండి, తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది. మనం మాత్రం లేచి పొద్దున్నే ఇంత కష్టపడుతున్నాం, ఇంట్లో వాళ్ళంతా ప్రశాంతంగా పడుకున్నారు అంటే అందరికీ అదే థింకింగ్ రావాలని రాదు, కానీ బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ చాలా హెల్ప్ అవుతాయి. మనం ఆ రొటీను అలా ఉన్నప్పుడు కొత్త దానిలోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు హెల్ప్ చేస్తూ ఉన్నారనుకోండి, మనకు ఆ పని విసుగు, చిరాకు ఇలాంటివి ఏమి తీసుకురాదు. చక్కగా ఇన్ టైంలో కంప్లీట్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అట్లా ఇంకా ఆ రోజు కాలేజీకి ఫస్ట్ డే కదా, నేను ఎంత యాక్టివ్గా మా అమ్మాయికి అన్నీ చేసి పెట్టాలని రెడీగా ఉన్నాను, మా అమ్మాయి కూడా అంతే యాక్టివ్గా అన్నీ చేసుకోవాలి, కాలేజీకి ఇన్ టైంలో వెళ్ళిపోవాలని తను కూడా అంతే యాక్టివ్గా ఉంది. మా ఇద్దరికి కంపెనీ ఇచ్చి చక్కగా మమ్మల్ని పనులకి ఎంకరేజ్ చేసేలాగా మా వారు కూడా పొద్దున్నే లేచి చక్కగా సపోర్టివ్గా అలా కబుర్లు చెప్తూ ఉన్నారనమాట. అలా ఇంట్లో మనం మెయిన్ డిసిప్లిన్గా ఉంటే ఇంటిల్ల పాది డిసిప్లిన్గా ఉంటుంది, ప్రతి ఇల్లు చక్కగా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాక అగరొత్తులు అయితే వెలిగించుకుంటానండి. ముందు పూజ చేసినా చేయకపోయినా ఫస్ట్ అగరొత్తులు వెలిగించుకుంటాను. సో ఇంకా అవి పెట్టేసి ఆ పూసిన చిన్న చిన్న పువ్వుల్ని చూసుకుని కాసేపు మురుసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను. ఇంకా పాలు అవి పెట్టేశాను స్టవ్ మీద, అవి కాగేలోపు ఇల్లు అది ఊడ్చేసుకుంటాను. ఇంకా బట్టలు కూడా చూసారు కదా, మా అమ్మాయి చక్కగా ఫోల్డ్ చేసి పెట్టేసింది ఎవరికి వాళ్ళకి సపరేట్ చేసి. ఇంకా అవన్నీ సర్దే వేసుకుని ఇంకా ఇల్లు అది ఊడ్చేసుకున్నాను అనుకోండి, కొన్ని పనులు అయిపోతాయి అక్కడితో.
మార్నింగ్ ఏంటంటే నేను జస్ట్ లివింగ్ రూమ్ వరకే ఊడుస్తాను. లివింగ్ రూము, కిచెను అది అన్నట్టు ఊడ్చి అక్కడ తడిబట్ట పెట్టేసుకుంటాను. ఎందుకంటే పూజ చేసుకోవాలి కాబట్టి అన్నీ ఊడవాలి అంటే కష్టం. సో అందుకని చెప్పి పొద్దున్నే ఇక్కడ వరకు మాత్రం క్లీన్ చేసుకుంటాను. తర్వాత పిల్లలంతా వెళ్ళిపోయాక మళ్ళీ మొత్తం యాజ్ యూజువల్గా అన్ని రూమ్స్ క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ మాత్రం చక్కగా పొద్దున్నే ఇక్కడ వరకు పైపైన అనమాట, మరి డీప్ క్లీన్గా కాకుండా పైపైన క్లీన్ చేసి పెట్టేసుకుంటా. పొద్దున్నే పనులన్నీ అవ్వాలి అలా అని భారంగా వేసుకుని అన్నీ పడి అయితే చేసాను. కొంచెం ప్లానింగ్తో వెళ్తానమాట. ఫస్ట్ ఏది ఇంపార్టెంట్, ఎక్కడ వరకు క్లీన్ చేసుకుని తర్వాత ఏ పనులు చేయాలని. సో అట్లా ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని అంటే కొంతవరకు క్లీన్ చేసి పెట్టుకుంటాను, పూజ చేసుకోవడానికి అనుకూలంగా అనమాట. తర్వాత మిగిలిన పనులు చేసుకుంటాను. సో ఇంక ఈలోగా పాలు కూడా కాగిపోయినాయి, పిల్లలకి పాలు అవి కలిపి ఇచ్చేసాను. ఇంకా మా వారి బట్టలు ఐరన్ అది కూడా నేను మార్నింగే చేస్తాను. యూనిఫామ్ అది ముందు రోజు చేసి పెట్టుకుంటే నాకు ఎందుకో నలిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి టైం బ్యాలెన్స్ అయ్యేలాగానే లేస్తాను కాబట్టి నాకు ఎక్కడ ఏం అనిపించదు హరీగా. సో అందుకని చెప్పి ఐరనింగ్ కూడా మార్నింగే పెట్టుకుంటాను. పిల్లలు అవి ఉంటే ముందు రోజు చేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. బట్ ఈయన మాత్రం ఫోల్డ్ చేయను అనమాట, జస్ట్ అలా ఐరన్ చేసి పెట్టేస్తాను. సో అందుకని చెప్పి మార్నింగ్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను ఆయన బట్టలు. ఇంకా మా అమ్మాయి కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఇంక ఈలోగా నేను రిమైనింగ్ వర్క్స్ అవి చేసుకుంటూ ఉన్నాను. బట్టలు వాషింగ్ మిషన్ లోడ్ వేసేస్తాను ఉంటే, లేకపోయినా సరే అంటే ఎక్కువ బట్టలు లేవు అనుకున్నా సరే ఉన్నవన్నీ మిషన్లో పెట్టేస్తాను అనమాట, బాస్కెట్లో నుంచి తీసి. సో ఇల్లు మార్నింగే కొంచెం ఆ ఫ్రెష్ ఫీలింగ్ రావాలంటే ఇంకా మనకు అలా విప్పిన బట్టలు అవి కనిపిస్తే బాగోదు కదా. సో బాస్కెట్ని మాత్రం ఎంప్టీ చేసేస్తాను. సైకిల్కి సరిపడా బట్టలు ఉన్నాయంటే లోడ్ వేసేస్తాను, లేదంటే తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఆర్ ఈవినింగ్ అలా వేస్తాను అనమాట. మొత్తానికి బట్టల బాస్కెట్ అయితే ఎంప్టీ చేసేస్తానని అంతే. చిన్న చిన్న పనులైనా మనం ప్లానింగ్గా ఎలా ఫాలో అవుతున్నాం, ఎలా చేస్తున్నాం అన్నది పిల్లలు కూడా చూస్తారు. తడి టవల్స్ మా ఇంట్లో ఎవ్వరు కూడా మంచం మీద పెట్టరండి, అది పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన విషయం. కంపల్సరీ తీసుకెళ్ళి వాష్ ఏరియాలో ఆరేసేస్తారనమాట. సో అట్లా చిన్న అలవాట్లే మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు అది డిసిప్లిన్ లాగా డైలీ కూడా చేసేస్తూ ఉంటారు. సో అది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ మనం చేయాలి పగడ్బందీగా పక్కాగా, తర్వాత పిల్లలకి చెప్పాలి. మనం చేయకుండా పిల్లలకి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు చేయరు, అదొక బర్డెన్ లాగా ఫీల్ అవుతారనమాట. మనం కరెక్ట్గా ఉన్నాము, డిసిప్లిన్గా ఉన్నాము అనుకున్నప్పుడు పిల్లలు కూడా చక్కగా అదే దారిలో ఉంటారు. ఇంకా బట్టలు అవి కూడా లోడ్ చేశాను కదా, ఇంకా పొద్దున్నే చూసారా సూర్య భగవానుడు మా ఇంట్లోకి అలా ప్రసరిస్తూ ఉంటాడనమాట. మెయిన్గా ఈ సీజన్, ఇంకా ఈ రైనీ సీజన్ అంతా చక్కగా సూర్యకిరణాలు ఇంట్లో పడతాయి, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నైట్ చెప్పాను కదా కొంచెం అనీజీగా ఉండి పడుకుండిపోయానని, గిన్నెలు కూడా వాష్ చేయలేదు. యాక్చువల్గా ఇవన్నీ చేసి పడుకుందాం అనుకున్నాను, బట్ ఇంకేమో అర్లీగా లేస్తాను కదా, ఇంకప్పుడు మేనేజ్ చేసేద్దాంలే అని చెప్పి అర్లీగానే లేచాను. కాబట్టి ఇంకా మార్నింగ్ గిన్నెలు అవి కూడా క్లీన్ చేసుకునే టైం అది ఉందన్నమాట నాకు. సో ఇంకా గిన్నెలు అవి క్లీన్ చేసి ఇంకా నేను కూడా స్నానం చేసేసి వచ్చాను. ముందు వీడియోలో షేర్ చేశాను కదా గుమ్మడికాయ పాడైపోయింది మార్చాలి అని చెప్పి. సో ఇంకా గుమ్మడికాయ తీసుకొచ్చి ఇంకా దానికి కూడా పూజ అది చేసేసాను. ఇంట్లో దీపం పెట్టేసుకున్నాక గుమ్మడికాయకి కూడా చక్కగా పూజ అది చేసేసి ఇంకా మా వారితో ఉట్టులో పెట్టిచ్చేస్తాను. నేనైతే మూఢనమ్మకాలని నమ్మను, కానీ మన పద్ధతులు ఆచారాలు ఇవి మాత్రం ఫాలో అవుతానండి. సో అందులో గుమ్మడికాయ కూడా ఒకటనమాట. నాకు ఎందుకు ఒక సెంటిమెంట్, గుమ్మడికాయనే కాదు ఏవైనా మొక్కలు అవి కూడా మనకి ఇంటికి ఏదన్నా చెడు కీడు వస్తుందంటే మన మీద పడే కన్నా ముందు అవి గ్రహిస్తాయంట. సో అట్లా గుమ్మడికాయ పాడైపోయినా మొక్కలు ఏమన్నా ఇదైపోయినా ఉంచకూడదు, వెంటనే వాటిని తీసేసి కొత్తవి పెట్టాలన్నమాట. సో అందుకని చెప్పి వెంటనే వాటిని అయితే చేంజ్ చేసేస్తాను. అట్లా ఏవైనా కానీ ఇంటికి ఏదన్నా కీడు వస్తుందన్నప్పుడు ఇంట్లో మనుషుల కన్నా ముందు ఇవి తీసుకుంటాయంట. సో అందుకని చెప్పి నేనైతే అవి నేను నమ్మే నమ్మకాలని, ఆచరణని, సిద్ధాంతాలని మాత్రం ఆచరణలో పెడతాను. ఇంకా అందుకని చెప్పి గుమ్మడికాయ అది కూడా ఇదిగోండి మా వారితో ఉట్టులో అక్కడ పెట్టించేసాను. ఇంకా రెడీ అయిపోయాను నేను కూడా మా అమ్మాయిని కాలేజ్ బస్ అది ఎక్కించడానికి. ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది బస్ స్టాపు. సో అందుకని చెప్పి ఇంకా అక్కడ వరకు ఫస్టే కదా ఇద్దరం వెళ్తాము. మామూలుగా అయితే మా వారు ఆఫీస్కి వెళ్తూ తనని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. సో ఫస్టే కాబట్టి ఇంకా అట్లా అనమాట.
కాలేజ్ అయితే ఇవాళ హాఫ్ డేనేలండి, అందుకని లంచ్ ప్రిపరేషన్ లేదు. బ్రేక్ఫాస్ట్కి మాత్రం దోశలు వేసి ఇచ్చేసాను తనకి. ఇంకా నేను మా వారు కాఫీ తాగేసాం. సో ఇంకా తననైతే ఇంకా అక్కడ డ్రాప్ చేసి వచ్చేసాం అనమాట. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, నేను ఇంటికి వచ్చేసాను. మామూలుగా అయితే మా చిన్న పాప పెద్ద పాప మార్నింగ్ సైక్లింగ్కి వెళ్తారు. ఇంక ఇప్పుడైతే టైం కుదురుతుంది కదా, స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయితే అవ్వదు. సో ఈ హాలిడేస్లో వాళ్ళు చక్కగా మార్నింగ్ వెళ్తారు. ఇంక ఇవాళ తను లేదు కదా, వాళ్ళు అక్కలేదు కదా, బట్ తను లైట్ తీసుకుంటుందేమోనని చెప్పి ఆ బాధ్యత నేను తీసుకుని ఇంకా తనని సైక్లింగ్కి తీసుకెళ్ళాను. సో అట్లా మనం ఆ డిసిప్లిన్ ఎక్కడ పాడవకుండా ఉండాలి అంటే మన వంతు మనం ఇంట్లో అందరూ సపోర్టివ్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటే అన్ని పనులు అన్ని మంచి అలవాట్లు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నేను లైట్ తీసుకోవచ్చు, ఏముందులో ఏం వెళ్తామని, బట్ ఆ డిసిప్లిన్ అన్నది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా నేను కూడా తనతో పాటు నేను వాకింగ్ తను సైక్లింగ్ చేసేలాగా మార్నింగ్ వెళ్ళాము. ఆ పంచువాలిటీ ఆ డిసిప్లిన్ అన్నది మన నుంచి వస్తుంది. మనం కరెక్ట్గా లేకపోతే పిల్లలు కూడా దాన్ని కరెక్ట్గా ఆచరణలో పెట్టరు. మేము బలంగా నమ్మే సిద్ధాంతం అనమాట అది మాత్రం. సో అందుకని చెప్పి మా వంతు మేము ఎంతవరకు కరెక్ట్గా డిసిప్లిన్గా చేయగలం, పంచువల్గా ఉండగలం అన్న దానిలో ఖచ్చితంగా ఉంటాము. పిల్లల్ని కూడా అలా ఉండేలాగా మా వంతు సపోర్ట్ అది ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా తనైతే సైక్లింగ్ చేస్తుంది, నేనైతే వాకింగ్ చేస్తూ ఉన్నాను. మా అమ్మాయి కుక్కలు ఉన్న భయపడకుండా తొక్కేస్తుంది. ఏం కాదమ్మా, ఏం చేయవే పద. ఇంకా స్కూల్స్ కాలేజెస్ అన్నీ రీఓపెన్ అయిపోతే వాళ్ళకి ఇంత సన్ ఎక్స్పోజర్ అయితే దొరకదు కదా, ఏదో మార్నింగ్ వెళ్ళారా వచ్చారా అన్నట్టు ఉంటుంది తప్ప ఇంత టైం అయితే బయట స్పెండ్ చేయలేరు ఎండలో. అందుకని చెప్పి ఉన్న టైంని చక్కగా యూజ్ చేసుకోవాలని అలా సైక్లింగ్ అది చేయించుతూ ఉన్నాను నేనైతే. ఈవినింగ్ అక్కడ కూడా నేను మా వారు వాకింగ్కి వెళ్తాం, కుదిరితే వాళ్ళు అప్పుడు కూడా వస్తారు. బట్ మార్నింగ్ మాత్రం కొంచెం వాళ్ళకు కూడా ఆ ఎనర్జీ కానీ అది బాగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి మార్నింగ్ వెళ్తారు, ఇంకా కుదిరినప్పుడు ఈవినింగ్ అనమాట. సో ఇంకా అలా కాసేపు చక్కగా బయట టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చేసాము మేమిద్దరం ఇంటికైతే. అంటూ ఉంటారు కదా, ఏదైనా మనిషి కానీ వస్తువు కానీ ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోయాక తెలుస్తుందని. సో అట్లా మనకు కూడా ఇంత సన్ రైజ్ ఇంత చక్కగా సన్ ఎక్స్పోజర్ ఉంటున్నా కూడా మనం దాన్ని సఫిషియెంట్గా యూజ్ చేసుకోలేక సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అట్లా ఏదైనా కోల్పోయాక దాని విలువ తెలుస్తుంది అంటారు కదా, ఆ తర్వాత బాధపడే కన్నా ముందు ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు చక్కగా ఇలా కొంచెం ఆ సన్ బాత్ చేసి వచ్చాం అనుకోండి, బాడీకి కావాల్సిన డి విటమిన్ అది దొరికిద్ది. ఇంకా దొరకనప్పుడు తప్పదు, మనం వాటి మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఇవాళ రేపు ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డి విటమిన్ డెఫిషియన్సీ అనమాట. వీలైనంత వరకు పిల్లల్ని మనము కొంచెం ఆ సన్లో కాసేపు అన్న టైం స్పెండ్ చేసేలాగా చూసుకున్నాం అనుకోండి, న్యాచురల్గా వచ్చింది మనకి ఇచ్చింది ఏదైనా డిఫరెంట్ ఉంటుంది ఆర్టిఫిషియల్గా తెచ్చుకున్న దానికన్నా. ఇంకా అలా కాసేపు సన్ బాత్ చేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మందారాలు మార్నింగ్ ఫుల్గా విచ్చుకోలేదు, అందుకని కొయ్యలేదనమాట పూజ చేసేటప్పుడు. సో ఇంక ఇప్పుడు కొన్ని కోసి అలా దేవుళ్ళకైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మా అమ్మాయి నేను బ్రేక్ఫాస్ట్ అది చేసేయడమే ఇంకా అంతే. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్, కీప్ సపోర్టింగ్ మీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అవర్ లైఫ్, అవర్ wish. Bye.